ఓకే సార్. నేను ప్రొఫెసర్ ఎంఏ మాలిక్, పూలే అంబేద్కర్ ఆలోచన సమితి రాష్ట్ర అధ్యక్షుడు. పూలే అంబేద్కర్ ఆలోచన సమితి మరియు తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ అధ్యాపకుల సంఘం కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 11 నాటికి మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించి 200 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మేము ఈ సంవత్సరం పొడుగున మహనీయుల జయంతిని జరపాలని నిర్ణయించినాము. పూలే, సావిత్రిబాయి పూలే లాంటి మహాత్ములను తలుచుకుంటూ ఈ సంవత్సరం పొడుగున ఈ జయంతులు నిర్వహిస్తాం. ఈ జయంతులు నిర్వహిస్తున్న సందర్భంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో విద్యా వ్యవస్థ చేసిన సేవను మరియు సావిత్రిబాయి పూలే చేసిన సేవను, ఈ దేశంలో శూద్రులకు మహాత్మా జ్యోతిరావు పూలే లేకుంటే, సావిత్రిబాయి పూలే లేకుంటే అసలు విద్య లేదు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆయన పూలే గారు ఎవ్వరు కూడా చదువుకొని లేకపోతే తన భార్యకు చదువు చెప్పి విద్యాలయాలు తెరిపించారు. అప్పుడు ఛాందసవాదులు ఎన్ని దాడులు చేసినా ఆ దాడుల్ని తట్టుకుంటూ వాళ్ళు విద్యను అందించారు. ఆ విద్య ద్వారానే ఇప్పుడు మొత్తం బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ విద్యావంతులు కాగలిగారు. మహాత్మా జ్యోతిరావు పూలేను గురువుగా భావించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. యాన్షియంట్ ఇండియా నుంచి కబీర్ను, యాన్షియంట్ ఇండియా నుంచి బుద్ధుని, మధ్యయుగాల నుంచి కబీర్ను, ఆధునిక భారతదేశం నుంచి మహాత్మా జ్యోతిరావు పూలేను గురువుగా భావించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యమం. అట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన పాత్ర వహించిన భారత రాజ్యాంగం అందరికీ హక్కులు ఇవ్వడం ద్వారా ఇప్పుడు అందరూ ప్రజల హక్కులను అనుభవిస్తున్నారు. అయితే ఇంకా చాలా జరగాల్సి ఉంది. ఈ ఏ ప్రజలైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారో వీళ్ళందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించి, వాళ్ళ మధ్య ఐక్యతను పెంపొందించి, వారికి అన్ని రంగాలలో వాటాను, ప్రత్యేకించి రాజకీయ రంగంలో బీసీలకు మరియు ముస్లిమ్స్కు కూడా వాటాను సాధించే విధంగా ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మేము ప్రజలను వాళ్ళ మధ్య సోదర భావాన్ని పెంచి, వాళ్ళ ఐక్యతను పెంచి ఆ రకంగా చైతన్యం చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో యువత, మహిళలు మరియు వివిధ ప్రజా సంఘాలు అందరూ కూడా మాకు సహకరించి ఈ సంవత్సరం పొడుగున ఈ మహనీయుల జయంత్యుత్సవాలను జరుపుతూ మేము జరిపే వాటిలో పాల్గొంటూ ఆ రకంగా మీరు ఈ కార్యక్రమం విజయవంతానికి మీరు తోడ్పడతారని, ఆ తర్వాత కూడా మేము మంచి విజన్తో ముందుకు రాబోతున్నాం. ఆ విజన్లో మీరందరూ భాగస్వాములు అవుతారని, ఆ విజన్ను రియలైజ్ చేసుకోవడంలో మీరందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. గవర్నమెంట్ నుంచి డిమాండ్లలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఈ సంవత్సరం మొత్తం గవర్నమెంట్ యొక్క విద్యాశాఖ ప్రత్యేకించి ఉత్తర్వులు జారీ చేసి అన్ని విద్యా సంస్థలలో, ప్రతి విద్యా సంస్థలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సంవత్సరం అంతా జరపాలి అని ఒక జీవో ఇష్యూ చేస్తే బాగుంటుందని మేము భావిస్తాం. లేదంటే మేము ప్రైవేట్గా చేస్తాం. గవర్నమెంట్ చేస్తే వాళ్ళకే క్రెడిట్ దక్కుతుంది, లేదంటే మేము ప్రైవేట్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.